అన్నారు. వాట్స్ లైఫ్? లైఫ్ is nothing but an arrow shot from darkness to darkness, in between passing through a ray of light. చీకట్లో నుంచి విడువబడిన బాణం చీకట్లోకి మధ్యలో సూర్యరశ్మికి తళుక్కని మెరుస్తుంది. ఆ క్షణభంగురమే జీవితం. దీనిలో ఎన్నో నటిస్తున్నాం. ఎదుటివాడిని పడగొట్టాలంటున్నాం, ఇంకోటి పైకి పోతే ఏడుస్తున్నాం, కింద ఉండే వాళ్ళకి చేయూత ఇవ్వడం లేదు. రేపెవరం? ఫర్గెట్ అబౌట్ ఎస్టర్డే, డోంట్ థింక్ ఆఫ్ టుమారో, థింక్ ఆఫ్ టుడే అన్నాడు ఉమర్ ఖయాం. అంటే వెనక జన్మములో నయవరిమోనంటి సిగ్గొచ్చి నవ్వింది సిలక నాయంకి, ముందు మనకే జన్మ ముందోలే అంటి వెలవెలా పోయింది కలికి నాయంకి. కాబట్టి వెనక జన్మ మనకొద్దు, పై జన్మ రాబోయే జన్మొద్దు. ఈ జన్మలో మానవులుగా పుట్టాం కాబట్టి సాటి మానవుడికి, పశుపక్షాదులకి, జీవరాశులు అందరికీ కూడా ఏదో చేతనైన సహాయం చేయమని చెప్పి భగవద్గీత చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, గంధసాబ్ చెప్తుంది. కానీ అందరం ఆశిస్తున్నాం. మనం ప్రతి వాళ్ళు భుక్తి కోసమే బతుకుతున్నాం. మనతో పాటు 10 మందికి భుక్తి పెడితే మన జీవితం చరితార్థం అవుతుందని నా నమ్మకం. కాబట్టి సినిమాలో నటించవచ్చు, నాటకాల్లో నటించవచ్చు, నిజ జీవితంలో నటించవచ్చు. తల్లి సత్యం, తండ్రి నమ్మకం అన్నారు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అభ్యాగతి దేవోభవ. అందరూ దేవుళ్లతో సమానంగా చూసుకోవాలి. హింస, అహింస, మంచి చెడు. కాబట్టి ప్రతి వాళ్ళల్లో ఇటు దైవత్వం ఉంటే ఇటు రాక్షసత్వం ఉంటుంది. ఏది నొక్కితే అది బయటపడుతుంది. హురులేయవి ఎవరించిన నరవర అప్రియము తన మనంబునకగు, తానవి ఒరులకు సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళని అన్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇచ్చి పుచ్చుకో, గౌరవం ఇవ్వు, పుచ్చుకో. అంతేగాని అందరు నాకే దండం పెట్టాలి, నేను గొప్పవాడిని అనుకోవడం ఎప్పుడు కూడా మంచిది కాదు. అహం బ్రహ్మోస్మి, అహంభావం ఉండాల్సిందే, అహంకారం ఉండకూడదు. గ్రాసము లేక సృష్టిన జరాకృశమైన విశీర్ణమైన ఆయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయార్త అయిన సంత్రాసమధేప కుంభతి శితగ్రహలాలసశీల సాగ్రహగ్రేసర భాసమానముకు కేసరి జీర్ణ తృణంబు మేయుని ఎండుగడ్డి తినదు, ఉన్నదాంతో తృప్తి పడంది. ఇప్పుడు కూడా తృష్ణను కట్ చేయండి.